పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోని తాడిచెర్ల బ్లాక్ 2 ఇసుక క్వారీ ముందు ధర్నా చేశారు లారీ డ్రైవర్లు. వారం రోజులుగా క్వారీలో లోడింగ్ సరిగ్గా జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. సీరియల్లో ఉన్న వారికి కాకుండా డబ్బులు ఇస్తున్న వారికి క్వారీ నిర్వాహకులు అడ్డదారిలో లోడింగ్ చేసినా పంపిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ స్థానిక అధికారులు వెంటనే స్పందించి తమకు లోడింగ్ చేయించాలని డిమాండ్ చేశారు లారీ డ్రైవర్లు. ఇక్కడ చైన్లు అక్కడెక్కడ చుట్టూ చైన్లు ఉన్నాయి, బాత్రూమ్ ఉన్నాయి, కష్టం ఉంది. మరి గోసపడుతున్నాము డ్రైవర్లము. దయచేసి తొందర లోడ్ చేసి స్టడీ చేయండి సార్. మీరు అందరు కలిసి చెప్పండి. చెప్తే మాకు లోడింగ్ పాస్ చేస్తే రోజుకు 100-200 బండ్లు చేస్తే వెళ్ళిపోతాం. 4-5 రోజులు పండుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. అట్లా మీరు దయచేసి చెప్తే మాకు లోడింగ్ పాస్ అయిపోతే అక్కడ మన టీఎన్బీసీలు సార్ వాళ్ళే చెప్పాలి. వాళ్ళే తొందర చేస్తే వెళ్ళిపోతాం. వాళ్ళు చేసి మేము ఎడికని వెళ్ళిపోతాం. వాళ్ళు నిమ్మలం చేసుకొని ఆరామ్సే రోజుకు 20-30-50 బండ్లు చేస్తే ఎడికేసి పోతాం, పోలేము. వాళ్ళ టీఎన్బీసీలు సార్ దయచేసి చేస్తే వెళ్ళిపోతాం అంతే సార్. మరి ఎట్లా తిండి ఎట్లా మీకు? తిండికి ఏం లేదు, ఏమైనా బండ్లు ఉంటే వేరే బండ్లు తెచ్చుకొని ఫోన్ చేసుకొని అలా గ్రూపులో పెట్టుకొని అక్కడ మంతిని కింద తెప్పించుకొని పార్సల్ తెప్పించుకొని తింటున్నాం. ఎన్ని రోజులు అవుతుంది తినబట్టి ఇక్కడికి 4-5 రోజులు అవుతుంది. మేము ఇక్కడికి తాటిచెర్ల బ్లాక్ 2 ఖమ్మంపల్లికి వచ్చేసి ఈ రోజుకి 6వ రోజు. మేము 10-11వ తారీఖు నుంచి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు లోడింగ్లు చక్కగా చెయ్యక వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇక్కడ పక్క దోబట్టి వచ్చే లారీలని లోడ్లు చేసుకుంటా వాళ్ళపై డబ్బులు వసూలు చేసుకుంటా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ లారీలని లోడ్లు చేస్తూ ఆ బండ్లకే లోడింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు 6 రోజులు 7 రోజులు ఇక్కడ మేము రోడ్ల మీదనే పండడము, రోడ్ల మీదనే ఉండడము జరుగుతుంది. లేదంటే మా పక్క పంటి బండ్లు రావడము, అక్కడి నుండి వచ్చే బండ్లను వదిలిపెడితేనే ఆ బండ్ల డబ్బులు ఇస్తే ఆ బండ్లకు లోడ్లు చేపిస్తామని చెప్పేసి ఆ బండ్లకు లోడ్లు మేము పంపించకపోతే మేము అడ్డుకుంటే నిన్నటి నుండి మమ్మల్ని ఇక్కడ ఆపడం జరిగింది. మరి మేము ఈ కష్టాలలో ఎన్ని రోజులు ఉండాలి, ఈ బాధలు మేము ఎన్ని రోజులు పడాలని చెప్పేసి మా డ్రైవర్లు ఒక ఆవేదన చెంది రోజు 70 పైన అంటే ఎక్కువ చేయాలంట. విపరీతంగా బల్కులు అమ్ముతుంది టీఎస్ఎండిసి. మాకు ఇక్కడ నీళ్లు లేవు, ఏవి లేవు, తాగుదామన్నది దేనికి ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. ఇది లోడింగ్ జర ఎక్కువ స్పీడ్ చేయవలసిందిగా మేము కొడతాం. మళ్ళీ వాన పడుతున్నట్టుగా లేదు, డాంబర్ రోడే ఉంది వాగులకు. కానీ లోడింగ్ వీళ్ళు 70 బండ్లు చేసుకొని మూసుకొని సపండి వెళ్ళిపోతారు. ఈ అడవులుగా బల్క్ బండ్లు వచ్చిస్తున్నాయి, ఈ డీడీలు పెడుతున్నాడు. ఈ బల్క్ అన్ని బల్క్ బండ్లు ఒక డీడీ లేదు, విపరీతంగా బల్క్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు టీఎస్ఎండిసి. క్వారీలలో పిలిపించుకుంటారు, మా బండ్లనే క్వారీ వాళ్ళు పిలిపించుకుంటారు. 2000-1000 రూపాయలు తీసుకొని 70 బండ్లని ఆపుతారు. పాసింగ్ కాబట్టి 70 బండ్లని చేస్తున్నారు. అదే బకెట్లు ఉంటే రోజు 300